మనకి ప్యాకేజ్ 10 నుంచి వాటర్ రావాలంటే 1.75 కిలోమీటర్స్ అప్రోచ్ కెనాల్ ఉన్నది, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇట్ ఈస్ అండర్ ఫినిషింగ్ స్టేజ్, అంటే ఫినిషింగ్స్ మాత్రం బ్యాలెన్స్ ఉన్నాయి. అట్లాగే 8.8 కిలోమీటర్స్ టన్నెల్ ఉంది మన దగ్గర. 8.8 కిలోమీటర్స్ టన్నెల్ కంప్లీట్గా అయిపోయింది. అలైన్మెంట్, లైనింగ్ అండ్ బెడ్డింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. పంప్ హౌస్లో కూడా మనకి 4 పంపులకు గాను 3 పంపులు రెడీ అయిపోయినాయి యాజ్ ఆఫ్ నౌ. ఎలక్ట్రికల్ వర్క్స్, ఎలక్ట్రిఫికేషన్ అండ్ స్కాడా వర్క్ ఒకటే నడుస్తుంది. అక్టోబర్ 2016లో ఈ ప్రాజెక్ట్ ఎస్కవేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 12 నెలల పీరియడ్లో ఎస్కవేషన్ కంప్లీట్ అయింది. తర్వాత డిసెంబర్ 2018 ఎస్కవేషన్ కంప్లీట్ అయిన తర్వాత కాంక్రీట్ నిర్మాణం స్టార్ట్ చేయడం జరిగింది. డీసీ స్ట్రక్చర్ 30% వర్క్ పెండింగ్ ఉన్నాయి. మిగతా పంప్ హౌస్, సర్జ్ పోల్, గ్రావిటీ కెనాల్, గ్రావిటీ టన్నల్, ప్రెజర్ మెయిన్స్ అన్నీ 95% కంప్లీట్ చేయడం జరిగింది. ఫస్ట్ యూనిట్ ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. సెకండ్ యూనిట్ మొత్తం మనకి 90% ఆఫ్ వర్క్ కంప్లీట్ అయింది. దాంట్లో ఓన్లీ క్యాపింగ్ వర్క్ ఒక బ్యాలెన్స్ ఉంది. థర్డ్ యూనిట్లో టర్బైన్ కంప్లీట్ అయిపోయింది, మన స్టేటర్ కంప్లీట్ అయిపోయింది. ఫోర్త్ యూనిట్ వచ్చేసి మనకి మొత్తం టోటల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ కంట్రోల్ రూమ్ బాక్స్ మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయాయి. ప్యానల్ ఎరెక్షన్ అన్నీ కంప్లీట్ అయ్యాయి. స్కేడా వర్క్ కొంచెం బ్యాలెన్స్ ఉంది. ప్యాకేజ్ టన్ను ఈఎన్ఎం అండ్ హెచ్ఎన్ఎం వర్క్స్ మెగా కంపెనీ చేస్తుంది. ఒక్కో కంప్ కెపాసిటీ వచ్చేసి 106 మెగావాట్. డిశ్చార్జ్ వచ్చేసి 80 క్యూమెక్ ఒక్కోదానికి. ఇప్పుడు ఆల్రెడీ 2 పంప్స్ రెడీ అయిపోయాయి. థర్డ్ పంప్కి స్టేటర్, రోటర్ రెడీ అయింది. ఇంకా ఫోర్త్ పంప్కి వచ్చే స్టేటర్ రెడీ అయిపోయింది, రోటర్ కూడా రెడీ అవుద్ది. ఇంకా ఎలక్ట్రికల్ వర్క్స్, ఎలక్ట్రికల్ కంట్రోల్ రూమ్ మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయింది. ప్యానల్ సెలక్షన్ అంతా అయిపోయింది. ఇంకా కేబుల్ లేయింగ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసాము.